చూస్తే వైభవంగా వైకుంఠ ఏకాదశి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిరుమలలో వైకుంఠ తెల్లవారుజామున ప్రారంభమైన వైకుంఠ దర్శనాలు, ఘనంగా శ్రీవారి స్వర్ణరథోత్సవం, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అంబరాన్నంటే ప్రత్యేక పూజలు కైంకర్యాల అనంతరం శుక్రవారం తెల్లవారుజాము 3:45 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరిచి భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారు. ఉదయం శ్రీవారి స్వర్ణరథోత్సవం వైభవంగా జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. స్వర్ణరథంపై మలయప్ప స్వామికి హారతలు ఇస్తున్న అర్చకులు, శ్రీవారి స్వర్ణరథాన్ని లాగుతూ గోవిందరామన నామ స్మరణ చేస్తున్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ప్రతిసారి వార్తలో ఉండేటటువంటి తేడాకి ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, ఇదివరకు జగన్ ఉన్న టైంలో వీఐపీల తాకిడి, వీఐపీల వల్లనే ఇదంతా జరిగింది, వీఐపీలే అక్కడ దాంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు భక్తులు చనిపోయినా లేకపోతే పొద్దున నేను నటించేంత సందడిగా ఉన్నా గట్టిగానే ఉన్నా వీఐపీలు ఏమన్నా ఆగారా తగ్గారా? వీఐపీ దర్శనాలు ఉదయం 7 దాకా జరుగుతూనే ఉన్నాయి. అది బహిరంగ రహస్యమే. కానీ వార్త రాసేటప్పుడు అప్పట్లో అది హైలైట్ చేసేవాళ్ళు. ఈ వైభవంగా వైకుంఠ ఏకాదశి అన్నటువంటిది కిందకు వెళ్ళిపోయేది. ఇప్పుడు మనకి నచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీఐపీలు రొటీన్ అది అనేటటువంటి రూట్లో ఉంటుంది. వార్తలు రాసేటప్పుడు వార్తలుగా ఇది వార్తగా రాస్తే బాగానే ఉంటుంది. కానీ జరుగుతున్నటువంటి తేడా అదే. లేకపోతే నిర్మాణ రంగాన్ని